వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ను 2000కు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా జనవరి నుంచి అమలు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అంటే వచ్చే నెల ఒక్కొక్కరికి 3000 అందుతుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 30 నుంచి 6 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమీ బాగలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు జనసేనలో చేరాల్సిన కర్మ పట్టలేదని మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు. 14 నెలల తరువాత జగన్ తన సొంత జిల్లాలో అడుగుపెట్టారు. ఏపీలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి లైవ్ లో అందిస్తారు. ఓ టు యు రవి. మనం ఏపీలో చూసుకుంటే కనుక రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. అంటే 2 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అంటే ఎన్నికల వేడి పెంచుతున్నాయి. అంటే ప్రజలకు వరాలు జల్లైతే కురిపిస్తూ పోతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే కనుక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ముగింపు సందర్భంగా అంటే అనేక కొత్తగా అంటే మేము అధికారంలోకి వస్తే ఏమి ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు అధికార పక్షం వైపు కూడా ప్రజలు పడిందని మనం చెప్పొచ్చు. ఎన్నికల నేపథ్యంలో అంటే పాత గతంలో ఇచ్చిన హామీలు కానీ కొత్తగా ప్రజలను ఆకట్టుకునేందుకు కానీ కొన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈరోజు కొన్ని కీలకమైన అంటే వరాలు ప్రకటించారని మనం చెప్పొచ్చు. అందులో ప్రధానమైనది పింఛన్ 1000 రూపాయల నుంచి 2000కు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరులో జరిగిన జన్మభూమి వేదికగా ఆయన చంద్రబాబు ఈ ప్రకటన చేయడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా అంటే ఈ నెల నుంచే జనవరి నెల నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. అయితే ఈ పింఛన్ పథకం చూసుకుంటే కనుక గతంలో అంటే 2014 ఎన్నికల ముందు ఇది 200 ఉండేది. అప్పుడు అధికారంలోకి వస్తే 1000 రూపాయలు చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని 1000 రూపాయలు చేస్తారు. 5 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక దాన్ని 2000కు పెంచుతున్నారు. ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా అంటే దాదాపు 54 లక్షల మంది ఇందులో ఉన్నారు. వృద్ధులు కానీ వితంతులు కానీ ఇటు చేనేత కార్మికులు వీళ్ళంతా కూడా 54 లక్షల మంది లబ్ధిదారులకి ఈ 2000 పింఛన్ అనేది అందే అవకాశం ఉంటుంది. అది ఈ నెల నుంచే అందజేస్తామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక రైతు రుణమాఫీ అనేది గత 4.5 ఏళ్ళుగా కూడా అంటే కొంతమేరకు చేసినప్పుడు కూడా అది రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదనేసి దీనికి సంబంధించి కూడా చంద్రబాబు అంటే ప్రభుత్వం గత కొంతకాలంగా రుణాల వేటలో పడింది. ఏ రకంగానైనా సరే ఎన్నికల ముందు కానీ అంటే ఇప్పుడు ఈ 30 తారీఖు నుంచి జరిగే సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అయినా సరే రైతు రుణమాఫీ కూడా పూర్తి చేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు అంటే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 9000 కోట్లు అవసరం అవుతుంది రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలంటే కనుక. దీనికి సంబంధించి కూడా అటు బ్యాంకర్లతో అధికారులు చర్చించడం జరుగుతుంది. దాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేస్తారని చెప్పేసి అంటే అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తం చూసుకుంటే కనుక ఈ 2 పూర్తి చేసిన తర్వాత ఈ నెల 30 నుంచి 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే దీనిలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేనందున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. దీని నేపథ్యంలోనే అటు విపక్షాలను అంటే ఎదుర్కోవడానికి కానీ అటు జనాన్ని దగ్గర చేసుకునేందుకు కానీ ఇటు 1000 రూపాయలు పెన్షన్ 2000 చేయడం రైతు రుణమాఫీ చంద్రబాబు ముందు ఉన్న చాలా పెద్ద సవాలుగా చెప్పొచ్చు. దానిలో ఈ పెన్షన్కి సంబంధించి ఈరోజు ఆయన జన్మభూమి వేదికగా ప్రకటించారు 2000 చేస్తున్నట్టుగా. ఇంకా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ 10 రోజుల్లో దానికి కసరత్తు పూర్తి చేసి దాన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక గత 4 రోజులుగా కూడా మంత్రి అఖిలప్రియ పార్టీ మారుతారని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తోంది. అంటే ఆ యొక్క వార్తలు కూడా దీనికి సంబంధించి పుట్టుకొచ్చాయి. అంటే ఆవిడ జనసేనలోకి వెళ్ళడానికి కోసం ఆల్రెడీ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారని చెప్పేసి కూడా వాదనలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఆవిడ గన్మ్యాన్లు ఉపసంహరించుకోవడం, దాని ఇంట్లో జరిగిన పోలీసు రైడ్కి సంబంధించి ఆవిడ ఆగ్రహంతో గన్మ్యాన్లు ఉపసంహరించుకోవడం, చంద్రబాబు కార్యక్రమం కర్నూలులో జరిగినా కూడా ఆవిడ హాజరు కాకపోవడం ఇవన్నిటికి కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ఆవిడ మీడియా ముందుకు వచ్చింది. మీడియా ముందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీని వీడేది లేదు. అందులో జనసేన పార్టీలోకి అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్తున్నట్టు వస్తున్న వార్తలు కూడా తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవం, కొన్ని ఛానల్స్ కావాలని చెప్పేసి ఇలాంటి అవాస్తవ అంటే వార్తలను ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి అఖిలప్రియ ఖండించడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా మనం కూడా చెప్పినట్టుగా బీజేపీ నుంచి కొంతమంది నేతలు పక్క చూపులు చూస్తున్నారని చెప్పేసి మనం చెప్పాం. అందులో వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి చూసుకుంటే ఈరోజు ఆయన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న విష్ణుకుమార్ రాజు బీజేపీ చాలా బలహీనంగా ఉంది, చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన బీజేపీ పార్టీని వేడుతున్నట్టుగా ఆయనే స్పష్టం చేశారు. అంటే అది ఏ పార్టీ అని చెప్పనప్పటికి కూడా వైజాగ్ నుంచే పోటీ చేస్తాను కాదు ఏ పార్టీ అనేది ఇప్పట్లో చెప్పలేనని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సంగతి అంటే అధికార పక్షానికి సంబంధించి కానీ ఇటు బీజేపీకి సంబంధించి ఇలా వార్తలు ఉంటే కనుక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దాదాపు 14 నెలల తర్వాత ఈరోజు కడపలో అడుగుపెట్టారు. అంటే మొత్తం ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని నిన్న
నిన్న తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు కడపలో ఆయన దర్గాను దర్శించుకున్న తర్వాత ఈరోజు కడపలో అంటే 14 నెలల తర్వాత సొంత జిల్లాకి ఆయన చేరుకోవడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి కూడా జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అటు అంటే పార్టీ శ్రేణులు సమాయత్తం చేసి ఇక్కడ నుంచి ఆయన పూర్తిగా అంటే ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఇప్పుడు కడప జిల్లా నుంచి మొదలవుతాయని మనం చెప్పొచ్చు. మొత్తానికి ఆయన ప్రజా సంకల్ప యాత్ర అనేది ఈ రోజుతో పూర్తయిందని కూడా మనం చెప్పొచ్చు లక్ష్మి.